నిన్న జరిగిన బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం, దానికి సంబంధించినటువంటి సన్మానోత్సవం. దీంట్లో ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఒక చిన్న వార్త ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అలిగి రాలేదు. తెలంగాణ వాళ్ళలో ముఖ్యమంత్రికి అవమానం జరిగింది అన్నట్లుగా కొన్ని వార్తలు, కథనాలైతే బయటికొస్తున్నాయి. దీని గురించి ఒక క్లారిటీ అనేది ఇచ్చే ప్రయత్నం అనేది చేద్దాం. దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అసలేం జరిగింది అంటే, సీఎంఓ నుంచి వాళ్ళ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చారనమాట. అక్కడి నుంచి శ్రేయాస్ మీడియా వాళ్ళు దీని ఈవెంట్ ఆర్గనైజర్ బేసిక్‌గా. సీఎంఓ నుంచి ఆఫీస్ వాళ్ళొచ్చి వాళ్ళ మైకులన్నీ పెట్టుకొని వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేసుకుంటాము అని అడిగితే వాళ్ళ ఛానల్‌లో. వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి లైవ్‌కి ఇచ్చుకోవడానికి పర్మిషన్ లేదండి అని చెప్పేసి ఈవెంట్ నిర్వాహకులు లైవ్ వద్దు, కావాలంటే రికార్డింగ్ చేసుకోండి అని చెప్పారు. అదేంటి మేము ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చాము. మీరు ఇలా మమ్మల్ని అవమానించడం పద్ధతి కాదని వీళ్ళు వాగ్వాదానికి దిగితే అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏదో రేవంత్ రెడ్డి గారు కూడా రాలేదు ఇందుకే అని చెప్పేసి ఒక వార్త. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేదనే దానికి క్లారిటీ ఇచ్చుకుందాం. తర్వాత ఇక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేదు అంటే, వర్షాలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే కదా రాలేదు. వర్షాలు పడుతున్నాయి. జనాలందరూ అల్లకల్లోలంగా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిండి ఇల్లు మునిగిపోతున్నాయి. మనుషులు కొట్టుకుపోతున్నారు. ఈ క్రమంలో నేను ఒక సెలబ్రేషన్‌కొచ్చి అక్కడ నవ్వుతూ మాట్లాడితే బాగోదు అనే ఒక చిన్న ఇందితో, సారీ బాలయ్య గారు నేను రాలేకపోతున్నాను. మళ్ళీ ఏపీలో 22వ తారీఖు చేస్తాం కదా! అప్పుడు ఖచ్చితంగా వస్తాం అన్నట్టుగా వాళ్ళ వెర్షన్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తే ఏమనుకుంటారు మామూలుగా జనాలు చెప్పండి? ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి కదా! చాలామంది చెప్పారు బయటికి రావద్దని. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, యెల్లో అలర్ట్‌లు ఇచ్చుకుంటూనే ఉన్నారు. అండ్ చూస్తానే ఉన్నాం ఆఫ్‌కోర్స్ 2, 3 రోజుల నుంచి వర్షాలు. అండ్ ఇంకోటి, పక్క రాష్ట్రం అయితే మాత్రం మన వాళ్ళది కాదా? ఇంతకుముందు మంది కాదా? అదేదో ఇంకేదో రాష్ట్రమా చెప్పండి? అది ఒరిస్సానే కావచ్చు, ఆంధ్రానే కావచ్చు, మధ్యప్రదేశే కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఏదైనా సరే పర్లేదు. అల్లకల్లోలంగా ఉంది. జనాలందరూ కొట్టుకుపోతున్నారు. చాలామంది మరణించారు. ఊర్లన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఒక అనుకోకుండా వచ్చిన ఒక సెలబ్రేషన్ ఈవెంట్. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి అతన్ని సన్మానించి నవ్వుతా ఏం మాట్లాడలేరు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో రారు బయటికి. ఓ అవార్డ్ ఫంక్షన్ ఉన్నా, ఓ సన్మానోత్సవం ఉన్నా, లేకపోతే ఏ సెలబ్రేషన్ పెళ్ళున్నా, పెళ్ళిళ్ళ సీజనే కదా! పెళ్ళున్నా రారు బయటికి. అంటే దే డోంట్ వాంట్ టు సెలబ్రేట్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకి రాష్ట్రమంతా ఏడుస్తూ ఉంటే నేనెందుకు నవ్వుకుంటా తిరుగుతాను? అప్పుడు రాష్ట్రానికి నేనేం రిప్రజెంట్ చేస్తున్నట్టు. అందుకని చెప్పి రాలా. అంతే. అయితే ఈ గొడవకి దానికి అంటగట్టారు. బట్ అందులో వాస్తవం లేదు. నెక్స్ట్ ఇప్పుడు జరిగిన గొడవ గురించి మాట్లాడుకుందాం. నాట్ ఓన్లీ సన్మానోత్సవం, బాలయ్య గారి సన్మానోత్సవం అనే కాదు, ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, లేకపోతే ఇలాంటికి సంబంధించి అంటే 10 మంది సెలబ్రిటీలు వచ్చే ఏ ఈవెంట్ అయినా సరే మన దాంట్లో ఆ ఈవెంట్ నిర్వాహకులు ఎందుకు ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు పట్టుకుంటారు. ఏదన్నా సినిమా ప్రీ రిలీజ్ కానీ, ఆడియో ఫంక్షన్ కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి ట్రిపుల్ ప్లాటినం డిస్క్లే కానీ, అవార్డ్ ఫంక్షన్సే కానీ, ఏదైనా కానీ సెలబ్రిటీలు వస్తున్నారు, పెద్దవాళ్ళు. సో ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు, ప్రముఖ రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇంకా ప్రముఖులు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు. ఎప్పుడూ బయటికి రాని వాళ్ళందరూ ఒక దగ్గర గుమిగూడుతున్నారు అనే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఈవెంట్ని కమర్షియలైజ్ చేసుకుంటారు. అంటే వెనకాల కొన్ని లోగోలు ఉంటాయి. పలానా రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేకపోతే పలానా ప్రోడక్ట్ ప్రెజెంట్స్ బాలయ్య గారి 50వ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సన్మానోత్సవం, కో ప్రెజెంటెడ్ బై నలుగురు అసోసియేట్ స్పాన్సర్స్ వీళ్ళు అలా. అండ్ అంటే బాటర్ సిస్టంలో కొన్ని డబ్బులు పెట్టి కొన్ని ఆ ఈవెంట్ నిర్వాహకులు నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు ఆ వెన్యూ, ఇప్పుడు నోవోటెల్ ఉంది. ఆ వెన్యూ ఏంటంటే ఒక హాల్ 27 లక్షలు నాకు తెలిసి, ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. ప్లస్ ట్యాక్సెస్ కలిపి దాదాపుగా ఒక 40 వరకు ఉంటుంది. 30-40 వరకు మాట్లాడుకుంటే. అలా వీళ్ళు 2, 3 హాల్స్ తీసుకున్నారు. రెండో మూడో
హాల్ 1, హాల్ 2, హాల్ 3 ఉంటాయి కదా మన హైటెక్స్‌లో. అవన్నీ తీసుకున్నారు. హెచ్ఐసిసి కన్వెన్షన్ గూడా కొంచెం చిన్నదే. అంటే ఈ హాల్స్‌తో పోల్చుకుంటే. పైగా ఇప్పుడు ఇంకో 2 ఎక్స్‌ట్రా కట్టారు. అక్కడ గ్రౌండ్ కూడా ఉంది. గ్రౌండ్ వాడలేరు ఎందుకంటే వర్షం ఉంది. గ్రౌండ్ వాడలేకే కైతలాపూర్ గ్రౌండ్ నుంచి ఇటు షిఫ్ట్ అయింది ఈవెంట్. సో, ఇక్కడ ఉంది పరిస్థితి. ఆ ఈవెంట్ ఆ హాల్‌కి ఇప్పుడు రూ. 1,00,00,000 వెన్యూకయ్యింది. నెక్స్ట్ సెటప్ అంతా కలిపి కొన్ని లక్షలవుతది. మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్‌ట్రా అవుతాయి. పోలీస్ పర్మిషన్‌లు తెచ్చుకుంటారు. ట్రాఫిక్ పర్మిషన్‌లు తెచ్చుకుంటారు. ఇంకా ఆన్‌లైన్ చలాన్స్ ఇవి కట్టుకుంటారు. అండ్ ఇంకా బోలెడన్ని ఉంటాయి. అండ్ మళ్ళీ మర్చిపోయా ఫుడ్ ఇన్ కేస్ ఒకవేళ పెడితే, ఫుడ్ పెడితే దానికంటూ అంటే ఇప్పుడు అక్కడ ప్లేట్ 1,500 మినిమమ్ ప్లస్ టాక్సెస్ అలా ఉంటాయి అక్కడ. అవి కొన్ని లక్షలు. ఎంత కాదనుకున్నా ఒక 3, 4 కోట్ల ఈవెంట్ అండి ఇది చాలా సింపుల్‌గా చెప్పాలంటే. పైగా వచ్చిన అతిరథ మహారథులందరికీ కూడా వీళ్ళు కొంతమందికి క్యాబ్ ఫెసిలిటీలు పెడతారు. కొంతమందికి ఇంకో రకమైన ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. ఒక ఖర్చుతో కూడినటువంటి ఈవెంట్. మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు బాలయ్య సొంత ఖర్చులు పెట్టుకోలేడు కదా! ఎందుకు పెట్టుకోవాలి? నా సన్మానం నేను డబ్బులిచ్చి నా సన్మానం చేయించుకోవాలా? మరీ చండాలంగా ఉండదు. ఇప్పుడు రవీంద్ర భారతి మనం బుక్ చేసుకొని నా సన్మానం అండి మీరందరూ వచ్చి నన్ను సన్మానించుకోండి అని చెప్పి హాల్ బుక్ చేసుకున్నట్టు చండాలంగా ఉంటది. సో, అతన్ని ఇండస్ట్రీ వాళ్ళు సన్మానిస్తున్నారు. సో, ఇండస్ట్రీ తరఫున వీళ్ళందరూ ఏం చేస్తారంటే తలా పావలా యేసుకొని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పెట్టుకుంటారు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చేస్తదంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్‌లో రావడానికి స్పాన్సర్స్‌ని తెచ్చుకుంటది. అలా స్పాన్సర్స్ వస్తే ఒకవేళ కొంచెం ఎక్కువ డబ్బులొచ్చాయనుకోండి, అది మళ్ళీ మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కో లేక ఇంకా దేనికో తెలుగు పరిశ్రమ దాంట్లో ఫండ్స్‌లో అలా మిగిలిపోతది. ఫండ్ రైజింగ్. పోనీ అక్కడికక్కడికి సెట్ అయిపోయిందనుకోండి. నో ప్రాఫిట్, నో లాస్‌లో బ్రేక్ ఈవెన్ ఈవెంట్ అయిపోతది. సో, సన్మానించుకున్నట్టు ఉంటది. గౌరవంగా ఈవెంట్ చేసినట్టు ఉంటది. ఇది వాళ్ళ పద్ధతి. సో, ఇప్పుడు స్పాన్సర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకంటూ కొన్ని ప్రామిస్‌లు ఇస్తారు. ఏమని? పలానా ఛానల్స్‌లో వేస్తామండి మీ ఇవి లోగోలతో సహా. అండ్ ఎక్కడెక్కడ మేము బ్యానర్స్ కడితే అక్కడక్కడ మీ లోగో రిప్రజెంట్ అవుతా ఉంటది. ఇలాంటి కొన్ని ప్రామిస్‌లు చేస్తారు. వాళ్ళకి ఆ బ్రాండ్ ప్రమోషన్. అండ్ పలానా స్టార్‌లొచ్చినప్పుడు మిమ్మల్ని ఎనకాల ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇట్లాంటివి ఉంటాయి. అండ్ దీన్ని కొన్ని ఛానెల్స్ కొనుక్కుంటాయి. మెయిన్ స్ట్రీమ్ ఛానెల్స్. ఇప్పుడు మీరు చూస్తుంటే ఆడియో ఫంక్షన్స్ అవి ఇవి అవుతా ఉంటాయి కదా! ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు. అఫీషియల్ మీడియా పార్ట్నర్ అని ఓ ఛానెల్ తీసుకుంటారు. దాంట్లోనే వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి ఆ ఫుటేజ్ వాళ్ళు తీసుకుంటారు. సో, ఇప్పుడు వీళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి ఆ ఫుటేజ్ తీసుకున్నప్పుడు, ఇంకో ఛానెల్ వాళ్ళొచ్చి ఫ్రీగా లైవ్ టెలికాస్ట్ చేసుకుంటాం అంటే వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని ప్రెజర్ చేశారు. అదేంటండి ఈవెంట్ మాకిచ్చి ఇంకెవరినో లైవ్ పెట్టుకోమంటున్నారు. అది మాకు నష్టం కదా! సగం మంది అందులో చూస్తారు, సగం మంది ఇందులో చూస్తారు. మరి ఇంక మేమెందుకు మీకు డబ్బులివ్వడం అని వీళ్ళు గొడవ చేస్తారు. అప్పుడు ఆల్రెడీ కమిటెడ్ అయ్యి ఉన్న సంతకాలు ఉంటాయి కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా లేదండి లైవ్ టెలికాస్ట్‌కి పర్మిషన్ లేదు. కావాలంటే మీరు రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకొని ఎప్పుడన్నా మీ ఛానల్స్‌లో వేసుకోండి. దానికి మాత్రం మేము పర్మిషన్ ఇస్తామని వాళ్ళు చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఆ రికార్డింగ్‌కి కూడా వాళ్ళు అలౌ చేయరు. సీరియస్‌లీ చెప్పాలంటే. అంటే ఎవరెవరైతే ఆ ఫుటేజ్ కోసం వస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఇచ్చుకొనే వస్తారు. వాళ్ళు కమర్షియల్‌గా వాడుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఆ విధంగా ఉంటది. సో, ఇది ఓవరాల్‌గా వ్యవహారం. నాట్ ఓన్లీ బాలయ్య గారి ఈవెంట్, ఏ ఈవెంట్ అయినా సరే అంతే. ఈవెన్ ఇప్పుడు ఐపీఎల్లే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి ఛానల్ అండి మాకు ఖచ్చితంగా లైవ్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ పెట్టం కదా మనం కెమెరాలు తీసుకెళ్ళి. ఎంత ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రం ఇట్స్ ఎ కమర్షియల్ ఈవెంట్. సో, ఇక్కడైనా సరే అంతే. సో, సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళు చేసింది తప్పు యాక్చువల్‌గా. అదేంటి మమ్మల్ని డబ్బులు పోనీ ముందే ఒక మాట మాట్లాడుకొని ఉంటే ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో ఇలా మేము కూడా వస్తామండి అంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఎవరైతే అఫీషియల్‌గా ఫుటేజ్‌కి లైవ్ కొనుక్కున్నారో మీతో పాటు పలానా ముఖ్యమంత్రి గారి దాంట్లో కూడా వస్తదండి. మీకు ఓకేనా? అలా అయితే కుదరదండి. మేము ఇంత ఇస్తా అన్నాం కదా! ఆ అమౌంట్ కొంచెం తగ్గించుకోండి. ఇంత ఇవ్వగలమని వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు సద్దుమణుగుద్ది. వీళ్ళకి కూడా అక్కడ పర్మిషన్ దొరుకుద్ది. ఎవరు ఎవరిని కావాలని అవమానించరు. కాకపోతే ఆల్రెడీ ఒక వ్యవహారం సెటిల్ అయిపోయిన తర్వాత మనం మధ్యలో దూరి గొడవ చేయడం తప్పు. అండ్ వీళ్ళు ఎలా రాసుకొచ్చారంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీడియానే కాబట్టి ఈ గొడవని చాలా పెద్దగా చేసి ఇక్కడ ఇంత రాద్ధాంతం జరిగింది కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు అని. రేవంత్ రెడ్డి గారికి బాలయ్య గారు అంటే ప్రత్యేక అభిమానం ఉంది. బాలయ్య గారు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో వచ్చి మొన్న బొకే ఇచ్చి కలిశారు. అంటే ఆ విషెస్
హ్యాపీ విషెస్ మీరు గెలిచారు కదా ముఖ్యమంత్రి గాని ట్వీట్లు గీట్లు పెట్టేలా లేదు. వాళ్ళ అనుబంధం అలాంటిది. మనిషిగా వచ్చి కలిసి చెప్పాలి. ఆయన గూడా నిలబడి ఉన్నాడు. ఆయనను గూడా వాళ్ళ ఏంటి సత్కరించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మధ్యలో ఎన్టీఆర్ గారి శతదినోత్సవ వేడుకలొచ్చాయి కాబట్టి, ఆ తర్వాత ఆయన గూడా కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నాడు కాబట్టి, అన్నీ చూసుకొని ఒక డేట్ పెట్టుకొని, ఈయన గెలిచిన ఒక 1 మంత్ తర్వాత, 1 ½ మంత్ తర్వాత వచ్చి పర్సనల్‌గా కలిసి బొకే ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇది సంగతి. మనుషులెప్పుడు వాళ్ళందరూ బానే ఉంటారు. ఈ కింది స్థాయి వాళ్ళు కొట్లాడుకోవడం మానేయండి. అండ్ ఇకపోతే ఇక్కడ ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు రాకపోవడానికి కారణం భారీ వర్షాలతో జనాలు అల్లాడిపోతున్నారనే ఆయన సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉన్నారు. ఆ విషయం బాలయ్య గారు గూడా అర్థం చేసుకున్నాడు. నెక్స్ట్ అలాగే అండ్ ఈవెన్ బాలయ్య గారికి గూడా సన్మానం చేసుకోవడం అంత ఇష్టం లేదు. 2 రాష్ట్రాలు ఇలా విలువిల్లాడుతుంటే అయ్యో! 990 ఇలా చేసుకోవాలని. కానీ ఆ సందర్భాన్ని అంటే చాలామంది అడుగుతున్నారు. మరి ఇంతమంది రానప్పుడు వర్షాలు కురుస్తున్నట్టు బాలయ్యకి తెలీదా? ఆయన ఎలా సన్మానం చేయించుకున్నాడు అని క్వెషన్స్. దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఇటు పక్క ప్రకృతి విలయం. ఇంకోవైపు మనుషుల మధ్యలో ఒక విలయం. ఎలా ఫ్యాన్స్ అందరూ కొట్టుకు చేస్తున్నారు. మాస్టారు మావోడు గొప్ప అని. సో స్టార్లందరూ కలిసి ఒరేయ్ కొట్టుకు చావకండ్రా మేమందరం ఒకటే. మీరు కూడా కలిసి ఉండండి అనే ఒక సందేశం ఇద్దామని వీళ్ళు ఆ ఈవెంట్‌ని ప్లాన్ చేసుకున్నారు. అందుకే చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ కూడా మాట్లాడారు. ఈవెన్ నాగార్జున గారు రాలేదు కదా అని కొంతమంది అన్నా కూడా బాలయ్య నోటి వెంట నాగార్జున గారి మాట కూడా వచ్చింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నేను మేమందరం కలిసి ఇలా అని ఆయన 4 సందర్భాల్లో చెప్పాడు. అంటే నాగార్జున పేరు కూడా ఆయన తీశాడు. ఆయనకు కూడా ఇలాంటివి వాళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటివి ఏం లేవు. అండ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే బెటర్. అండ్ అంటే ఏదో తెలిసింది దీన్ని రాద్ధాంతం చేద్దామని అనుకోకండి. కేవలం సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి గారు రాలేదు. అండ్ ఇక్కడ జరిగిన గొడవ అంటారా, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో వితౌట్ పర్మిషన్, అంటే అడగకుండా, ముందుగా సంప్రదించకుండా, ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళని కనుక్కోకుండా వీళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యారు. అది ఏ ఆర్గనైజర్ అయితే ఉన్నాడో శ్రేయాస్ మీడియాస్ వాళ్ళకి భారీ నష్టం నిజంగా చెప్పాలి అంటే. అంటే ఇవ్వచ్చు పర్మిషన్, ఇవ్వకూడదని కూడా పెద్ద విషయం కాదు. కాకపోతే కొంచెం ముందు చెబితే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా ఎక్కడైనా సరే మనం మధ్యలో దూరి మాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మేము సీఎం మనుషులం, మేము పీఎం మనుషులం అని ఎప్పుడూ చెప్పకూడదు. ముందుగానే అక్కడ పర్మిషన్ తీసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ ఈవెంట్‌కి వచ్చే అతిథులకి సంబంధం లేదు. బేసిక్‌గా ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని సన్మానించడానికి వచ్చారు గానీ ఆయనతో గొడవ పడడానికి ఎవరు రావట్ల. అదొకటి గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.